జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్ లో 1-0తో శుభారంభం అందుకుంది. అయితే ఈ అద్భుతమైన విజయం ఆనందాన్ని ఇస్తున్న మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆట తీరు మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఎన్నో రికార్డులు సృష్టించిన ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 11 పరుగులు మాత్రమే చేసి శామ్ కరణ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మరోవైపు వన్ డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం కేవలం 5 పరుగులకే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో LBW గా వెనుతిరిగాడు. దీంతో 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో వీరిద్దరూ ఆడుతారా లేదా అనే చర్చ క్రికెట్ వర్గాల్లో మళ్లీ మొదలైంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ సైతం జట్టులో ప్రయోగాలు చేస్తామని ప్రకటించిన తరుణంలో రోకో జోడీ భవిష్యత్తుపై సస్పెన్స్ నెలకొంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతున్న తరుణంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. రోహిత్ శర్మ వైఫల్యాలపై BCCI వర్గాలు స్పందిస్తూ కోచ్ గంభీర్ రోహిత్ పట్ల ఎంతో సానుకూల వైఖరితో ఉన్నారని స్పష్టం చేశాయి. అంతర్జాతీయ క్రికెట్ లో రోహిత్ శర్మ అందించిన సేవలు అసమానమైనవని, అందుకే కోచ్ గంభీర్ అతనికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడని వెల్లడించాయి. ఇన్నాళ్లుగా రోహిత్ తనదైన శైలిలో ఎలాగైతే దూకుడుగా ఆడాడో ఇప్పుడు కూడా ఎలాంటి భయాలు లేకుండా అలాగే ఆడమని మేనేజ్మెంట్ సపోర్ట్ ఇచ్చింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో పక్కన పెడితే ప్రస్తుతం మాత్రం రోహిత్ శర్మ ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన మనసుతో బరిలోకి దిగేలా టీం మేనేజ్మెంట్ పక్కా ప్లాన్ చేస్తోంది. రోహిత్ శర్మ స్థాయి ఏంటో మేనేజ్మెంట్ కు బాగా తెలుసునని, అందుకే అతని ప్రతి ఇన్నింగ్స్ ను భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని BCCI వర్గాలు పేర్కొన్నాయి. రోహిత్ ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా ఆడితే ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో అందరికీ తెలిసిందేనని, ప్రస్తుతానికి అతనిపై పూర్తి నమ్మకం ఉంచామని తెలిపాయి. టెక్నిక్ లో ఉన్న చిన్నపాటి లోపాలను సరిచేసుకుంటే హిట్ మ్యాన్ ను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. దీన్ని బట్టి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ 2027 వరల్డ్ కప్ లో హిట్ మ్యాన్ అనుభవాన్ని, దూకుడైన ఆటను ఉపయోగించుకోవడానికి మొగ్గు చూపుతున్నట్లు క్లియర్ ట్విస్ట్ ఇచ్చాడు. మరి రాబోయే మ్యాచ్ల్లో రోహిత్ శర్మ కోచ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తిరిగి ఫామ్ లోకి వస్తాడో లేదో వేచి చూడాలి.